అడవి గుట్టలో ఏం జరిగింది తెలుసుకోవాలంటే నేడే చూడండి కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ మీ ఈటీవీ విన్ యాప్లో ఫస్ట్ ఎపిసోడ్ ఫ్రీ. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఎరువుల ధర పెంచినా దారి మళ్లించినా కేసులు పెట్టాలన్న చంద్రబాబు. రైతులకు ఇబ్బంది రాకూడదని అధికారులకు ఆదేశం. తగినన్ని నిల్వలు ఉంచాలని నిర్దేశం. లేడీ డాన్ అరుణ ఫోన్లలో భారీగా ఫోటోలు, ఆడియో, వీడియో రికార్డులు. చెప్పిన పని చేయని వారిని బ్లాక్మెయిల్ చేసినట్లు దర్యాప్తులో నిర్ధారణ. నేడు ఢిల్లీకి తెలంగాణ ముఖ్యమంత్రి. స్థానిక ఎన్నికల్లో బీసీ కోటా అమలుపై సంప్రదింపులు. న్యాయ నిపుణుల సలహాతో ముందుకెళ్లే యోచన. సినీ కార్మికుల సమ్మె విరమణతో సీఎం రేవంత్ను కలిసిన దర్శక నిర్మాతలు. సమస్యకు పరిష్కారం చూపినందుకు కృతజ్ఞతలు. స్టార్లింక్ శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ సేవలకు కేంద్రం అనుమతి. యూనిఫైడ్ లైసెన్స్ జారీ చేసిన డిఓటి. ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్న కేంద్ర మంత్రి. చవకగా దొరికిన చోటే చమురు కొంటామన్న భారత్. దేశ ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టీకరణ. అమెరికాతో వివాదం పరిష్కారం కాదన్న ఇరాన్ సుప్రీం లీడర్. అగ్రరాజ్యానికి విధేయతగా ఉండలేమన్న ఖమేనీ. ఐక్యంగా ఉండాలని దేశ ప్రజలకు పిలుపు. ప్రైవేట్ డీలర్లకు ఎరువుల కేటాయింపు తగ్గించి మార్కెట్ ద్వారానే ఎక్కువగా పంపిణీ జరిగేలా చూడాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఎరువుల లభ్యత, సరఫరాలో తేడా రాకూడదన్నారు. బ్లాక్ మార్కెట్కు తరలకుండా నిఘా పెట్టాలని సూచించారు. ఆకస్మిక తనిఖీలు చేయాలని, పక్కదారి పట్టిస్తే లైసెన్సులు రద్దు చేయాలని చంద్రబాబు అధికారులకు సూచించారు. వ్యవసాయేతర అవసరాలకు యూరియా తరలిపోకుండా కట్టడి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. బ్లాక్ మార్కెట్కు తరలిస్తే కేసులు నమోదు చేయాలని స్పష్టం చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలన్నారు. ఎరువుల లభ్యత, సరఫరాపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన సీఎస్, డీజీపీ, వ్యవసాయ శాఖ, విజిలెన్స్ అధికారులతో సమీక్షించారు. విజిలెన్స్ తనిఖీలు ముమ్మరంగా చేపట్టి యూరియా, ఎరువుల స్టాక్ చెకింగ్ చేపట్టాలని, పక్కదారి పట్టకుండా చూడాలన్నారు. మార్క్ఫెడ్ ద్వారా దాదాపు 70% మేర ఎరువులు రైతులకు సరఫరా అవ్వాలన్నారు. ఎరువుల సక్రమ వినియోగంపై రైతుల్లో అవగాహన పెంచాలని సూచించారు. ఎరువులు, యూరియా లభ్యత విషయంలో రైతులకు పూర్తిస్థాయి సమాచారాన్ని అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని, ఫేక్ ప్రచారాలు చేస్తే గట్టిగా బదులివ్వాలని ఆదేశించారు. పరిశ్రమలు, రవాణా, విజిలెన్స్, పోలీసు, వ్యవసాయ శాఖల అధికారులు, జిల్లా కలెక్టర్లు సమన్వయంతో రోజువారీ పరిశీలనా బృందాల్ని ఏర్పాటు చేసుకోవాలని సీఎం సూచించారు. ఎక్కడైనా సమస్య వస్తే స్థానిక ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకోవాలని, ఎరువులు బ్లాక్ మార్కెట్కు తరలిస్తే కేసుల నమోదుకు వెనుకాడొద్దని స్పష్టం చేశారు. ఎరువుల ధరలు పెంచి అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, పక్కదారి పట్టించారని నిర్ధారణ అయితే డీలర్ల లైసెన్సులు రద్దు చేయాలని స్పష్టం చేశారు. ఐఎంఎఫ్ఎస్ పోర్టల్లో సమాచారం రియల్ టైం ప్రాతిపదికన సమాచారం అప్డేట్ కావడం లేదని తన దృష్టికొచ్చిందన్నారు. వెంటనే సరిదిద్దాలన్నారు. అత్యధికంగా ఎరువులు అమ్ముతున్న రిటైలర్లు, కొనుగోలు చేస్తున్న వారిని గుర్తించి వెంటనే దర్యాప్తు చేపట్టాలని సీఎం సూచించారు. రైతు సేవా కేంద్రాలు, సహకార సంఘాల వద్ద సరిపడా నిల్వలు ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. బయట ప్రైవేట్ డీలర్ల కంటే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా ఎరువుల సరఫరా ఎక్కువగా జరిగేలా చూడాలన్నారు. రీటైల్ కేంద్రాల వద్ద కానీ, పీఎస్సీఎస్ల వద్ద కానీ యూరియా, ఎరువుల కోసం రైతులు పడిగాపులు పడే పరిస్థితి రాకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా కృష్ణా జలాలతో రాయలసీమను సస్యశ్యామలం చేస్తానని అసెంబ్లీలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. హంద్రినీవాతో పాటు పలమనేరు, పొంగనూరు, మదనపల్లికు నీరిస్తామన్న హామీ నెరవేర్చినట్లు తెలిపారు. ఎవరు అడ్డుపడినా పులివెందులకు కూడా నీరు తీసుకెళ్తానని చేసిన ప్రకటనను ముఖ్యమంత్రి గుర్తు చేశారు. నాడు చెప్పాను, నేడు చేసి చూపించానంటూ ఎక్స్లో వీడియో పోస్ట్ చేశారు.
నుంచి నీళ్లు పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు పోతాయి. అందరి నివాకు నీళ్లు వస్తాయి. పలమనేరు ఎమ్మెల్యే ఉన్నాడు, పలమనేరుకు నీళ్లు వస్తాయి. పొంగునూరుకు వస్తాయి. మదనపల్లి ఎమ్మెల్యే ఉన్నాడు, మదనపల్లికి వస్తాయి. మీ లీడర్ అపోజ్ చేసినా మీకు నీళ్లు వచ్చి తీరుతాయి. వాయిల్పాడు ఎమ్మెల్యే ఉన్నాడు, మీ ఊర్లో కూడా నీళ్లు వస్తాయి, తీసుకొస్తా. మీ లీడర్ అడ్డం పడితే పులివెందులకు కూడా నేను తీసుకెళ్తా, రాయితోటి కూడా తీసుకొస్తా. ఆంధ్రప్రదేశ్లో అద్భుత ఆధ్యాత్మిక వారసత్వ ప్రదేశాలతో పాటు అందమైన పర్యాటక స్థలాలున్నాయని, ఆతిథ్య రంగంలో పెట్టుబడులు పెట్టాలని మహీంద్రా గ్రూప్ సంస్థల చైర్మన్ ఆనంద్ మహీంద్రాను సీఎం చంద్రబాబు నాయుడు కోరారు. భవిష్యత్తుకు ఏకైక ఇజం టూరిజం అని, అది ప్రజలను ఒక చోటుకు చేర్చుతుందన్నారు. సంస్కృతులను కలపడంతో పాటు జీవనోపాధిని సృష్టిస్తూ అభివృద్ధికి బాటలు వేస్తుందని సీఎం తెలిపారు. ఏపీలో అందమైన బీచ్లకు మించి నది ఎగువన కూడా అద్భుతమైన ప్రదేశాలున్నాయంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. కొత్త గమ్యస్థానాలను సృష్టించే కృషిలో భాగంగా దిండి రిసార్ట్ ఏర్పాటైందన్న ఆనంద్ మహీంద్రా పోస్టుకు చంద్రబాబు ఈ మేరకు స్పందించారు. లేడీ డాన్ అరుణకు అండగా నిలిచిన పెద్ద మనుషులు ఎవరైనా దానిపై పోలీసులు దృష్టి సారించారు. ఆమె ఫోన్లోనే అసలు గుట్టు దాగి ఉంటుందని అనుమానిస్తున్నారు. చరవాణిలో చిక్కిన రహస్యాలను వెలికి తీసేందుకు కోర్టును అనుమతి కోరనున్నారు. దీంతో అరుణపై కరుణ చూపిన వారిలో ఆందోళన మొదలైంది. నెల్లూరుకు చెందిన లేడీ డాన్ అరుణ నుంచే పోలీసులు స్వాధీనం చేసుకున్న ఫోన్లలో కొంతమంది అధికారులు, ప్రజాప్రతినిధుల ఆడియో, వీడియో రికార్డులు, వందల కొద్దీ ఫోటోలు ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. వైసీపీ హయాంలో నెల్లూరు జిల్లాలో పనిచేసిన ఓ ఐపీఎస్ అధికారితో ఉన్న ఫోటోలు, వీడియోలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. లేడీ డాన్ అరుణను కస్టడీకి తీసుకున్నప్పుడు ఆ ఫోన్లలోని సమాచారం వెలికి తీయాలని నిర్ణయించారు. అరుణను అరెస్టు చేసినప్పుడు ఆమె వద్ద నుంచి 2 ఖరీదైన ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కోర్టు అనుమతితో వాటిలోని సమాచారం బయటకు తీయాలని పోలీసులు నిర్ణయించారు. దీంతో అరుణతో సన్నిహిత సంబంధాలు కొనసాగించిన వారిలో ఆందోళన మొదలైంది. అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉన్నత స్థాయి వ్యక్తులతో ఫోన్లో మాట్లాడినప్పుడు వాయిస్ రికార్డు చేయడం, వారితో సన్నిహితంగా ఉన్నప్పుడు ఫోటోలు, వీడియోలు తీసుకోవడం లేడీ డాన్ అరుణకు అలవాటు. తీయని మాటలతో ఉచ్చులోకి దించి పనులు చేయించుకోవడం ఆమె నేర ప్రవృత్తి. లేకపోతే తనతో సన్నిహితంగా ఉన్న వీడియోలు, ఫోటోలు బయటపెడతానని బెదిరించడం, అప్పటికీ దారికి రాకపోతే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేది. ఓ అదనపు ఎస్పీ ఓ జైలు అధికారిపై ఇలాగే ఫిర్యాదులు చేసింది. లేడీ డాన్ అరుణ వెనుక ఎవరున్నారనే గుట్టు తేల్చేందుకు పోలీసులు ఆమెకు సంబంధించిన 2 ఏళ్ల కాల్స్ రికార్డుల్ని విశ్లేషించారు. కొందరు రౌడీ షీటర్లు, ప్రభుత్వాధికారులు పోలీసులకు ఆమె కాల్స్ చేసినట్లు తేలింది. గూడూరు సమీపంలోని ఓ విద్యాసంస్థ ప్రిన్సిపల్తో ఎక్కువగా టచ్లో ఉన్నట్లు వెల్లడైంది. విద్యాసంస్థ పరిపాలనాధికారి ఆమెకు డబ్బులు పంపేవాడని గుర్తించారు. అరుణ ప్రియుడు, కరుడు కట్టిన నేరస్తుడు శ్రీకాంత్ పెరోల్ కోసం ఆ ప్రిన్సిపలే ప్రజాప్రతినిధుల నుంచి సిఫార్సు లేఖలు ఇప్పించినట్లు దర్యాప్తులో తేలింది. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల కల్పనకు ఎలా ముందుకెళ్లాలనే అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యాయ కోవిదులతో చర్చించనున్నారు. ఇందుకోసం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. న్యాయ కోవిదులతో చర్చించి ముందుకెళ్లాలని బీసీ రిజర్వేషన్లపై ఏర్పాటైన మంత్రుల కమిటీ నిర్ణయించింది. ఆదివారం ప్రజాభవన్లో జరిగిన సమావేశంలో కమిటీ చైర్మన్ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి హాజరయ్యారు. న్యాయపరమైన వివాదాలు లేకుండా బీసీలకు 42% రిజర్వేషన్లు ఎలా ఇవ్వాలనే అంశంపై చర్చించారు. తెలంగాణలో చేపట్టిన కులగణన ఆధారంగా బీసీల కోటా బిల్లును ఆమోదించి గవర్నర్కు పంపామని, ఆయన రాష్ట్రపతికి పంపించారని భట్టి విక్రమార్క చెప్పారు. రాష్ట్రపతి వద్ద 5 నెలల నుంచి బిల్లు పెండింగ్లో ఉందన్నారు. సెప్టెంబర్ 30లోపు స్థానిక ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో న్యాయ వివాదాలకు తావలేకుండా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు సలహా ఇవ్వాలని అడ్వకేట్ జనరల్ అభిప్రాయాన్ని మంత్రుల కమిటీ కోరింది. ఇదే అంశంపై ఇవాళ జస్టిస్ సుదర్శన్ రెడ్డి సహా ఢిల్లీలో ప్రముఖ న్యాయ కోవిదుల అభిప్రాయాన్ని తీసుకోవాలని మంత్రుల కమిటీ నిర్ణయించింది. వినాయక చవితి, దసరా, నవరాత్రి వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసే మండపాలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. నిర్వాహకులు తప్పనిసరిగా ముందస్తు అనుమతి తీసుకోవాలని విద్యుత్ శాఖ సూచించింది. వినాయక చవితి కోసం తెలంగాణ వ్యాప్తంగా ముమ్మరంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. మండపాలకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ ప్రకటించడంతో ఈ ఏడాది ఉత్సవాలను మరింత వైభవంగా నిర్వహిస్తామని భక్తులు, ఉత్సవ కమిటీ సభ్యులు చెబుతున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో గణేష్ మండపాలపై ఆర్థిక భారం తగ్గుతుందని హర్షం వ్యక్తం చేశారు.
దేశీయ చట్టాలకు లోబడి శాటిలైట్ ఆధారిత బ్రాడ్బ్యాండ్ సేవలు అందించేందుకు అంగీకరించడంతో ఎలాన్ మస్క్ సారథ్యంలోని స్టార్లింక్కు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. విదేశాల్లో డేటా కాపీయింగ్, డీక్రిప్ట్, విదేశాల్లో ఏర్పాటు చేయబడిన ఏదైనా వ్యవస్థలో భారతీయ యూజర్ల ట్రాఫిక్ మళ్లింపును నిరోధించే షరతులకు స్టార్లింక్ అంగీకరించినట్లు కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. శాటిలైట్ నుంచి యూజర్లకు రూటింగ్ కోసం భారత్లో ఎర్త్ స్టేషన్ గేట్వేలు ఏర్పాటు చేయాలని నిర్వాహకులకు సూచించినట్లు ఆయన చెప్పారు. నిబంధనలకు అంగీకరించిన తర్వాతే టెలికమ్యూనికేషన్ విభాగం స్టార్లింక్కు యూనిఫైడ్ లైసెన్స్ మంజూరు చేసినట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఉపగ్రహ ఆధారిత కమ్యూనికేషన్ సేవలు రాబోయే కాలంలో నూతన ఆర్థిక కార్యకలాపాలుగా ఎదుగుతాయన్నారు. ముఖ్యంగా టెలికాం నెట్వర్క్ ఇన్స్టాలేషన్, ఆపరేషన్, మెయింటెనెన్స్ విభాగాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి పెమ్మసాని తెలిపారు. రష్యా చమురు కొనుగోళ్ల పేరుతో సుంకాలు విధించిన అమెరికాకు భయపడేది లేదని భారత్ మరోసారి స్పష్టం చేసింది. దేశ ప్రయోజనాల మేరకు భారత్ చమురు కొనుగోలు చేస్తోందని రష్యాలోని భారత రాయబారి వినయ్ కుమార్ తేల్చి చెప్పారు. భారత్ అమెరికా మధ్య టారిఫ్ల వివాదం నెలకొన్న వేళ రష్యా అధికార ఛానల్ టాస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్పై అమెరికా 50% సుంకాలు విధించడం అన్యాయమన్నారు. 140 కోట్ల జనాభా ఇంధన భద్రతే భారత్కు ముఖ్యమని, రష్యా నుంచి చమురు కొనుగోళ్లు ప్రపంచ చమురు మార్కెట్ స్థిరత్వానికి దోహదం చేశాయని గుర్తు చేశారు. ఢిల్లీ, మాస్కో మధ్య చమురు వాణిజ్యం సాఫీగా సాగుతోందన్నారు. ఇంధన వ్యాపారంతో పాటు ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, టెక్స్టైల్స్, ఫ్యాషన్, నిర్మాణ సామగ్రి ఎగుమతులను రష్యాకు విస్తరించేందుకు భారత్ ఆసక్తిగా ఉందన్నారు. ప్రభుత్వం నుంచి చిత్ర పరిశ్రమకు పూర్తి సహకారం ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. దర్శక నిర్మాతలు సీఎంను జూబిలీ హిల్స్లోని ఆయన నివాసానికి వెళ్లి కలిసిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. సినీ కార్మికుల సమ్మెను పరిష్కరించినందుకు దర్శక నిర్మాతలు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. వివాదం కొనసాగకూడదనే ఉద్దేశంతోనే సినీ కార్మికుల సమ్మె విరమణకు ప్రభుత్వం చొరవ తీసుకున్నట్లు తెలిపారు. త్వరలో సినీ కార్మికులను కూడా పిలిచి మాట్లాడనున్నట్లు సీఎం చెప్పారు. నిర్మాతలు, కార్మికులు, ప్రభుత్వం కలిసి ఒక పాలసీ తీసుకొస్తే బాగుంటుందన్నారు. సినీ పరిశ్రమ విషయంలో తాను తటస్థంగానే ఉంటారని చెప్పిన రేవంత్ రెడ్డి అందరూ చట్ట పరిధిలో పనిచేయాలని, అలా కాకుండా వ్యవస్థలను నియంత్రిస్తామంటే సహించేది లేదని హెచ్చరించారు. స్కిల్ యూనివర్సిటీలో సినీ పరిశ్రమ కోసం కావలసిన ఏర్పాట్లు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి వారికి హామీ ఇచ్చారు. సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తోందని తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అన్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఉప్పరమ్యాలలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి 2వ విడత జనహిత పాదయాత్రను ఆమె ప్రారంభించారు. మధురానగర్ వరకు సాగిన ఈ యాత్రలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం, అడ్లూరి లక్ష్మణ్, వివేక్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో 100 సీట్లతో తిరిగి అధికారం చేపడతామని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయిందన్న ఆయన 42% బీసీ రిజర్వేషన్లపై బీజేపీ నేతలు ఎందుకు నోరు విప్పటం లేదని ప్రశ్నించారు. కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న 2 బిల్లులకు మద్దతివ్వాలని మహేష్ కుమార్ డిమాండ్ చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను రాజీనామా చేయాలని అడిగే నైతిక హక్కు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్కు లేదని ప్రభుత్వ బీర్ల ఐలయ్య అన్నారు. పార్టీ ఫిరాయింపులపై ఆయన మాట్లాడడం 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలు చేసినట్లు ఉందని ఎద్దేవా చేశారు. గత 10 ఏళ్లలో 60 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను బీఆర్ఎస్లో చేర్చుకున్నప్పుడు వారితో ఎందుకు రాజీనామా చేయించలేదని ఐలయ్య ప్రశ్నించారు. ఇప్పుడు ప్రజాస్వామ్యం గుర్తు రాలేదా అని ఆయన నిలదీశారు. మరి గత ఎమ్మెల్యేలు చేర్చుకున్నప్పుడు, పార్టీలను మీ దాంట్లో విలీనం చేసుకున్నప్పుడు మీ బుద్ధి ఎక్కడ పోయింది? ఇవాళ మీ వక్ర బుద్ధిని మా మీద చూపించడానికి 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయమంటున్నాం. రాజీనామా చేసినా ఉప ఎన్నికలు వచ్చినా గెలిచే దమ్ము ధైర్యం ఉంది. నీకు సత్తే ఉంటే, నీ పార్టీ తెలంగాణలో ఇంకా బతుకుంటే స్థానిక సంస్థల్లో ఛాలెంజ్ విసుస్తున్నాం. మీ దమ్ముంటే స్థానిక సంస్థల్లో గెలిచి తీరాలి. ఏపీ మెగా డిఎస్సీలో ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికేట్ల పరిశీలన మంగళవారానికి వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఇవాళ ప్రారంభం కావలసి ఉండగా వాయిదా వేసినట్లు పాఠశాల విద్యాశాఖ ఆదివారం రాత్రి ఓ ప్రకటన చేసింది. ఇప్పటికే డిఎస్సీ మెరిట్ జాబితాను విడుదల చేసింది. డిఎస్సీలో వచ్చిన స్కోర్తో పాటు అర్హులైన వారందరికీ ర్యాంకులు కేటాయించారు. రిజర్వేషన్లు, స్థానికత ఆధారంగా ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నిబంధనల ప్రకారం కాల్ లెటర్లు జారీ చేయాలి. ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అధికారులు 1కి 2 సార్లు జాబితాలను పరిశీలిస్తున్నారు. విద్యాశాఖ మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఆదివారం అభ్యర్థుల లాగిన్కు కాల్ లెటర్లు పంపించి సోమవారం సర్టిఫికేట్ల పరిశీలన చేయాల్సి ఉండగా ఆ ప్రక్రియ ఆలస్యం కావడంతో సర్టిఫికేట్ల పరిశీలన వాయిదా వేశారు. కాల్ లెటర్లను ఈ ఉదయం నుంచి అభ్యర్థుల లాగిన్కు పంపనున్నారు.
ఆంధ్రప్రదేశ్లో 2 గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాల ఏర్పాటు ప్రతిపాదనలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దగదర్తి, చిత్తూరు జిల్లా కుప్పంలో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాల ఏర్పాటు ప్రతిపాదనలను ఆమోదిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో ఈ విమానాశ్రయాలను నిర్మిస్తామని తెలిపింది. డిజైన్, బిల్డ్, ఫండ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ విధానం అమలుకు చర్యలు తీసుకోవాలని ఏపీ ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ను ప్రభుత్వం ఆదేశించింది. ఎయిర్పోర్ట్లకు సంబంధించి రైట్స్ సంస్థ తయారు చేసిన టెక్నో ఎకనామిక్ ఫీజిబిలిటీ రిపోర్ట్లను ఆమోదించింది. విమానాశ్రయం నిర్మించే వారి ఎంపిక, హడ్కో ద్వారా రుణ వినియోగం సహా భూసేకరణ, యుటిలిటీల బదిలీ ప్రక్రియలు పూర్తి చేయాలని ఆదేశించింది. వైసీపీ 5 ఏళ్ల పాలనలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఏ పని చేయకుండా ఇప్పుడు ఆ పార్టీ నేతలు సవాల్ విసరడంపై ప్రజలు నవ్వుకుంటున్నారని ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఎద్దేవా చేశారు. 26 నెలల పాటు జలవనరుల శాఖ మంత్రిగా ఉన్న అంబటి రాంబాబు ఒక్క సాగునీటి ప్రాజెక్టునైనా సందర్శించి ఆ పనులు పూర్తి కావడానికి చర్యలు తీసుకున్నారా అని మంత్రి ప్రశ్నించారు. జగన్ అసమర్థ పాలనలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి 33 మంది చనిపోయారని, గుండ్లకమ్మ, పులిచింతల, ఎర్రకాలువ ప్రాజెక్టుల గేట్లు కొట్టుకుపోయిన ఘటనలపై వైసీపీ చర్చకు రావాలని మంత్రి అనగాని సవాల్ విసిరారు. కూటమి ప్రభుత్వ హయాంలో పోలవరం పనులు శరవేగంగా జరుగుతున్నాయని, 2027 డిసెంబర్ నాటికి నిర్మాణం పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. బాపట్ల జిల్లా కొరిసిపాడు మండలం మేదరమెట్ల సమీపంలో కంటైనర్లో తరలిస్తున్న ల్యాప్టాప్లు చోరీకి గురయ్యాయి. ఎస్ఎఫ్సిపిఎల్ ట్రాన్స్పోర్ట్కు చెందిన కంటైనర్ ముంబై నుంచి 255 ల్యాప్టాప్లు, 150కు పైగా ప్రింటర్లతో చెన్నై వెళ్తోంది. మరో 4 కంటైనర్లు ఇదే దారిలో ప్రయాణిస్తున్నాయి. 5ంటికి డోర్ లాక్ అలారం ఏర్పాటు చేశారు. అద్దంకి మండలం చిన్న కొత్తపల్లి సమీపంలో ఒక వాహనం తలుపులు తెరిచినట్లు కంపెనీ ప్రతినిధులకు అలారం వెళ్ళింది. విజయవాడలో తమ సిబ్బందికి సమాచారం అందించగా మేదనమెట్ల సమీపంలోని ఓ దాబా వద్ద కంటైనర్ను వదిలి వెళ్లినట్లు గుర్తించారు. 255 ల్యాప్టాప్లు, ఒక మానిటర్, ఒక టోనర్ చోరీ అయినట్లు గుర్తించారు. కంపెనీ ప్రతినిధులు మేదనమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీకి గురైన ల్యాప్టాప్ల విలువ సుమారు 1.80 కోట్లు ఉంటుందని తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న లారీ డ్రైవర్ క్లీనర్ కోసం గాలిస్తున్నారు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ హత్యోదంతం మరొక ముందే అలాంటి ఘటనే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో జరిగింది. అనుమానంతో భార్యను కాల్చి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహబూబ్ నగర్కు చెందిన శ్రావణి లింగాల మండలం కొత్తరాయవరం గ్రామానికి చెందిన శ్రీశైలం 10 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి 2 సంతానం ఉన్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో కొంతకాలంగా శ్రావణి మహబూబ్ నగర్లో తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. ఈ నెల 21న భర్త శ్రీశైలం శ్రావణిని మోటార్ సైకిల్పై సోమశిల తీసుకెళ్లాడు. పెద్ద కొత్తపల్లి మండలం మారేడుమాన్ దిన్నె అటవీ ప్రాంతంలో శ్రావణిని హత్య చేసి కాల్చాడు. కూతురు తిరిగి రాకపోవడంతో శ్రావణి తండ్రి శ్రీను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శ్రీశైలంను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా భార్య శ్రావణిని హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు. ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు కుళ్లిపోయిన స్థితిలో ఉన్న శ్రావణి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. అమెరికాను ఉద్దేశించి ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా ఖమేనీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అగ్రరాజ్యంతో ప్రస్తుతం ఉన్న పరిస్థితి పరిష్కారం అయ్యేది కాదని అన్నారు. టెహరాన్ తమ పట్ల విధేయతగా ఉండాలని అమెరికా కోరుకుంటోందని, అలాంటి ఘోర అవమానాన్ని ఇరాన్ ప్రజలు ప్రతిఘటిస్తారని ఆయన పేర్కొన్నారు. అలాంటి అభిప్రాయంతో ఉన్నవారికి వ్యతిరేకంగా ఇరాన్ తన శక్తినంతా కూడగట్టుకుని నిలబడుతుందన్నారు. అమెరికాకు వ్యతిరేకంగా మాట్లాడొద్దని, అగ్రరాజ్యంతో ప్రత్యక్ష చర్చలు జరపాలని అనేవారు కేవలం చూస్తూ ఉంటారని, దానివల్ల సమస్య పరిష్కారం కాదని ఖమేనీ అన్నారు. టెహరాన్ చర్చలకు ముందుకు రాకుంటే స్నాప్ బ్యాక్ మెకానిజం ప్రకారం ఐక్యరాజ్య సమితి ఆంక్షలను పునరుద్ధరించనున్నట్లు ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్లు హెచ్చరించాయి. మంగళవారం ఇరాన్, ఐరోపా దేశాల మధ్య చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. జూన్లో జరిగిన 12 రోజుల యుద్ధం సందర్భంగా ఇజ్రాయెల్, అమెరికాలు ఇరాన్ అణు కేంద్రాలపై దాడులు చేయడంతో చర్చల నుంచి టెహరాన్ వైదొలిగింది. ఇరాన్ను అమెరికా, ఇజ్రాయెల్ అస్థిరపరిచే కుట్ర చేస్తున్నాయని అయాతుల్లా ఖమేనీ ఆరోపించారు. శత్రువులను ఎదుర్కొనేందుకు ఇరాన్ ప్రజలు ఐక్యంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు మాస్కో విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ తెలిపారు. అయితే ఉక్రెయిన్ అధ్యక్షునిగా జెలెన్స్కీ చట్టబద్ధతపై అనుమానాలు వ్యక్తం చేశారు. యుద్ధం పేరు మార్షల్లా విధించి పదవీ కాలం ముగిసినా కూడా జెలెన్స్కీ అధ్యక్షుడిగా కొనసాగడాన్ని ఆయన తప్పుపట్టారు. ఉక్రెయిన్ రాజ్యాంగం ప్రకారం జెలెన్స్కీ చట్టబద్ధ నాయకుడు కాదని, శాంతి ఒప్పందంపై సంతకం చేయడానికి చట్టబద్ధమైన వ్యక్తి అయి ఉండాలని లావ్రోవ్ పేర్కొన్నారు. పుతిన్తో భేటీకి సిద్ధమంటూ జెలెన్స్కీ చేస్తున్న ప్రకటనలు తన చట్టబద్ధతను బలోపేతం చేసుకునే కుట్రని లావ్రోవ్ ఆరోపించారు.
రష్యాకు రాజ్య విస్తరణపై ఆసక్తి లేదని, ఉక్రెయిన్లోని రష్యన్ మాట్లాడే వారిని రక్షించడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఉక్రెయిన్ నాటో నుంచి రష్యాకు భద్రతాపరమైన ముప్పులు తొలగించాల్సిన అవసరం ఉందని చెప్పారు. యుద్ధం ముగింపునకు పుతిన్తో చర్చలే సరైన మార్గమని జెలెన్స్కీ పేర్కొన్న వేళ లావ్రోవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. యెమెన్ రాజధాని సనా లక్ష్యంగా ఇజ్రాయెల్ ఆదివారం వైమానిక దాడులు నిర్వహించింది. హూతీ రెబెల్స్ క్షిపణి దాడులు నిర్వహించిన కొన్ని రోజుల తర్వాత ఐడిఎఫ్ ప్రతీకార చర్యలకు దిగింది. 2023 తర్వాత తొలిసారి హూతీలు క్లస్టర్ బాంబును ప్రయోగించినట్లు పేర్కొంది. సనాలోని అనేక ప్రాంతాల్లో ఇజ్రాయెల్ దాడులు నిర్వహించినట్లు హూతీలు ప్రకటించారు. ఈ దాడుల్లో 2 మృతి చెందగా 35 మంది గాయపడినట్లు హూతీల ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆయిల్ కంపెనీలో మంటలు చెలరేగుతున్న దృశ్యాలను హూతీల శాటిలైట్ ఛానల్ ప్రసారం చేసింది. హూతీల మిలిటరీ కార్యక్రమాలకు కీలకంగా ఉన్న అసర్, హిజాజ్ విద్యుత్ ప్లాంట్లపై ఐడిఎఫ్ బాంబుల వర్షం కురిపించింది. తరచుగా చేస్తున్న క్షిపణులు, డ్రోన్ దాడులకు వ్యతిరేకంగా ప్రతీకార చర్యలు చేపట్టినట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తెలిపారు. తమపై ప్రయోగించిన ప్రతి క్షిపణికి హూతీలు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఓటు చోరీ ఆరోపణలపై అఫిడవిట్ దాఖలు చేయాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఈసీ ఇచ్చిన గడువు ముగిసింది. ఇప్పటి వరకు ఆయన ప్రమాణపత్రం దాఖలు చేయలేదని ఈసీ వర్గాలు తెలిపాయి. అందువల్ల ఆయన చేసిన ఆరోపణలు నిరాధారమని భావిస్తున్నట్లు పేర్కొన్నాయి. ఈ విషయంలో ఈసీ మరింత లోతుగా వెళ్లి ప్రకటన చేయాలని అనుకోవడం లేదని సంబంధిత ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కర్ణాటక, మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీతో కలిసి ఈసీ ఓటు చోరీకి పాల్పడినట్లు రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆయన అక్కడి ఓటరు కానందున చట్ట ప్రకారం ప్రమాణపత్రం సమర్పిస్తే పరిశీలిస్తామని ఆగస్టు 17న తెలిపిన ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అందుకు 7 రోజుల గడువిచ్చారు. లేదంటే దేశానికి క్షమాపణ చెప్పాలన్నారు. భారత సీనియర్ ఆటగాడు చేతేశ్వర్ పుజారా క్రికెట్కు వీడ్కోలు పలికాడు. అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు పుజారా ప్రకటించాడు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల ద్వారా వీడ్కోలు నిర్ణయాన్ని వెల్లడించాడు. భారత్ జెర్సీని ధరించి దేశం కోసం ప్రాతినిధ్యం వహించినందుకు గర్వపడుతున్నట్లు 37 ఏళ్ల పుజారా చెప్పాడు. మైదానంలో అడుగుపెట్టిన ప్రతిసారి తన సర్వశక్తులు ఒడ్డినట్లు పేర్కొన్నాడు. ఈ ప్రయాణంలో తనకు అండగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. 2010లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన పుజారా 103 టెస్టులు ఆడాడు. 3 డబుల్ సెంచరీలు, 19 సెంచరీలు, 35 అర్ధశతకాలు సాయంతో 7,195 పరుగులు చేశాడు. కేవలం 5 వన్డేలు ఆడిన పుజారా 51 పరుగులు చేశాడు. చివరిసారిగా భారత్ తరపున 2023లో ఆస్ట్రేలియాపై చివరి టెస్టు మ్యాచ్ ఆడాడు. వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రానున్న 3 రోజులు ఉత్తరాంధ్రలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. మత్స్యకారులు సముద్రంలో వేటకెళ్లొద్దని ఐఎండీ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. ఉత్తరాంధ్ర తీరం వెంబడి ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు చెట్ల కింద శిథిలావస్థలో ఉన్న భవనాలు, హోర్డింగ్స్కు దూరంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.